రాముడు తన శబ్దవేది సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ తాటక కురిపిస్తున్న శిలావర్షాన్ని ఆపాడు. తాటక గర్జిస్తూ రామలక్ష్మణుల పైకి పరిగెత్తింది. తన పరాక్రమాన్ని కేంద్రీకరించి పిడుగులాగా రామలక్ష్మణులపై పట్టాలని ప్రయత్నించింది. రాముడు ఒకే ఒక్క బాణంతో తాటక గుండె ఛేదించాడు. తాటక మరణించి నేలపై పడింది. దేవతలంతా తాటక వదను చూడటానికి వచ్చారు. దేవేంద్రుడితో సహా దేవతలు సాధు సాధు బాగు బాగని రాముని ప్రశంసించారు. ఆ దేవతలు కౌశిక ప్రజాపతి విశ్వాసుడి సంతానం, సత్యపరాక్రమం కలిగినవి, తపోబలం చే పోషించబడిన దివ్యాస్త్రాలను ఈ ఆధునంలో ఉన్నాయి. వాటిని రాముడికి ఉపదేశించు. ఆ అస్త్ర సముదాయాన్ని గ్రహించడానికి ఇంతకంటే పాత్రుడు వేరొకరు లేడు. పైగా రాముడు ముందు విశేషమైన దైవ కార్యం చేయవలసి ఉందని చెప్పి స్వస్థానానికి వెళ్ళిపోయాడు. సంధ్యా సమయం అయింది. తాటకవధం సంతోషించి విశ్వామిత్రుడు రాముని దగ్గర తీసుకుని శిరస్పై ముద్దు పెట్టుకున్నాడు. తాటక వదట ఆ వనం పూర్వశోభను పొందే కుబేరుడు ఉద్యానమైన చైత్రరథంలాగా శోభించింది. ఆ రాత్రి వారు తాటకవనంలో సుఖంగా నిద్రించారు. ఉదయమే విశ్వామిత్రుడు గుండెలు నిండిన ఆనందంతో పెదాలపై చిరునవ్వుగా నుంచి ఉండగా ఇలా అన్నాడు: రామ, తాటక వదకు సంతోషించాను. నీకు సర్వాస్త్రాలు ఉపదేశిస్తాను. ఓ నరశ్రేష్ఠ, ఈ మహాస్త్రాలయ ముందు దేవ అశ్రనాగ గంధర్వ జాతులు ఎవరు నిలవలేరు. విశ్వామిత్రుడు శుచిగా ప్రాగ్ముఖుడై తూర్పుకు ఎదురుగా కూర్చుని దేవతలకు కూడా దుర్లభమైన అస్త్ర సముదాయాన్ని సాంగోపాంగంగా రామునికి ఉపదేశించాడు. మహర్షి జపిస్తుంటే ఆ అస్త్రాలన్నీ రాముణ్ణి సేవించాయి. ఆ అస్త్రదేవతలంతా హిమేస్మ పరమోదార కింకరాస్తవరాఘవ, ఓ రామ, మేము నీ కింకరులం అన్నారు. రాముడు ఆ అస్త్రదేవతలను స్పృశించి, మీరంతా నా మనసులో ఉండండి, అవసరమైనప్పుడు నాకు సహాయం చేయండి, అంతవరకు స్వేచ్ఛగా ఉండండి అన్నాడు. అస్త్రదేవతలు రాముడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి సెలవు తీసుకువెళ్ళారు. అనంతరం విశ్వామిత్రులు రామలక్ష్మణులు నడక ప్రారంభించారు. రాముడు నడుస్తూ నీ గురువుకు చిన్న విన్నపం చేశాడు. పూజ్యుడా, నువ్వు అనుగ్రహించిన అస్త్రాల వల్లనే దేవతలు కూడా ఎదురించడం సాధ్యం కాని వాడిని అయ్యాను. అస్త్రం ఎలా ప్రయోగించాలో తెలుసుకోవడంలో ఎంత ముఖ్యమో దాన్ని ఉపసంహరించుకోవడం ఎలా తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం కదా. మునిపొంగవ, నువ్వు అనుగ్రహిస్తే ఈ అస్త్రాల ఉపసంహారం కూడా తెలుసుకోవాలని ఉన్నాను. విశ్వామిత్రుడు రాముడు కోరికను సంతోషించి అస్త్ర ఉపసంహరణ కూడా ఉపదేశించాడు. విశ్వామిత్రుడు అంగతో రాముడు అస్త్రాలను లక్ష్మణునికి ఉపదేశించాడు. గురు శిష్యులు మళ్ళీ నడక ప్రారంభించారు. స్వస్తి, జయ శ్రీరామ్.